అన్నారు. సో ఇవాళ మేము బోయకొండకి బయలుదేరుతున్నాం. సో ఈ కోడిపుంజి వచ్చి దానికి అనమాట, బోయకొండలో దేవుడికి ఇవ్వడానికి స్టార్ట్ అవుతున్నాం. బండిలో అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసేసాం. ఏం పడలేదు, లగేజ్ మొత్తం మా బండిలో ప్యాక్ చేసేసాము. ఏమేమి కావాలంటే ఇక్కడే ఫుడ్ చేసుకుని తినడానికి 2 వాటర్ క్యాన్స్ తీసుకున్నాము. కింద కూర్చోడానికి చేపలు, బౌల్స్ అన్నీ తీసుకున్నాము. అండ్ ఇది కోడి వచ్చి అక్కడ నాటుకొని చేసుకోవడానికి. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. టైం 10 అవుతుంది. లెట్స్ గో. ఇదే అనమాట బోయకొండ ఎంట్రన్స్ ద్వారము. సో ఇక్కడ ఎంటర్ అవ్వాలంటే మనం పే అనేది చేయాలి. ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయాం బోయకొండకి. సో ఇదే బోయకొండ దేవస్థానం ఎంట్రన్స్. సో మీరు చూసారంటే ఇక్కడ ఛార్జెస్ అన్నీ వేశారు వాళ్ళు. బోయకొండ దేవస్థానానికి ఏదో ఎంత ఛార్జ్ అవుతుంది, ప్రసాదం ఛార్జెస్, అర్చన ఛార్జెస్ అన్నీ. అండ్ ఇది వచ్చి మెయిన్ అనమాట. ఇక్కడ నుండే మనకి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ అక్కడ మనకి ఫస్ట్ ఎవరైనా టెంకాయ కొట్టాలన్నా ఏం చేయాలన్నా పూజ చేసుకొని ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారు ముక్కున్న వాళ్ళు, ముక్కుబడులు ఉన్న వాళ్ళు. సో ఇక్కడ నుండి ఒక 500 స్టెప్స్ అలా ఉంటాయి. అండ్ పైన ఉంటుంది అమ్మవారి దేవస్థానము, పైన కొండపైన ఉంటుంది. చాలా ఫేమస్ ఇది. కర్ణాటక నుండి, తమిళనాడు నుండి, ఆంధ్ర నుండి చాలా మంది వస్తుంటారు భక్తులు విజిట్ చేయడానికి. రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. ఆవులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ 50 ఆవుల వరకు ఉన్నాయి. ఇదంతా గంగమ్మకి పాలు కోసం పాలాభిషేకం అలా చేయడానికి అనుకుంటారు. మీరు బోయకొండ టెంపుల్ వచ్చినాక ఇక్కడ ఒక మామిడి తోపు అయితే ఉంది. సో మామిడి తోపులో అంతా చుట్టూ మామిడి చెట్లు ఉన్నాయి. చాలా చల్లగా బాగుంది క్లైమేట్ అయితే. సో ఒక్కొక్క చెట్టు కింద మనం ఉండడానికి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో ఆ ఛార్జ్ ఎంత అంటే మండే, ట్యూస్డే అలా అంటే రష్ లేని టైంలో వచ్చి 200-300 రూపీస్ ఉంది. సో సండే టైమ్స్ అయితే 700-900 అట్లా ఛార్జ్ చేస్తారు. సో మీరు కొంచెం బేరం ఆడారంటే తగ్గిస్తారనమాట. అండ్ ఇక్కడంతా వచ్చి మనకి ఇక్కడంతా పొయ్యిలు అంతా అరేంజ్ చేశారు వంట వండుకోవడానికి. సో మీరు ఇక్కడ చూసారంటే అన్నీ ఉన్నాయి. మీరు కట్లు అంతా తెచ్చుకున్నారంటే సో ఇక్కడ కట్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. బట్ పే చేయాలి, కొంచెం డబుల్ ఛార్జ్ అవుతుంది మనకి. బట్ మీరే ఓన్గా తెచ్చుకున్నారంటే ఇక్కడ వండుకోవచ్చు ముందుగా ప్లాన్ చేసుకొని. అండ్ ఎవరైనా సామాన్లు అట్లా వండుకోవడానికి కావాలంటే అది కూడా అవైలబిలిటీలో ఉంది ఇక్కడ ఈ తోపులోనే. సో మీరు అవి కూడా పే చేశారంటే కొంచెం వాళ్ళు అన్నీ ఇస్తారు అరేంజ్మెంట్స్ అంతా. సో మీరు తెచ్చుకోవచ్చు. అండ్ మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరితో అయినా వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగా చల్లగా బాగుంటుంది, కూల్గా క్లైమేట్. వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా ఇవి ఆల్వేస్ ఓపెన్లో ఉంటాయి. ఇక్కడ చూడండి మా తమ్ముడు ప్లేట్ గడుగుతున్నాడు. బోర్ వాటర్ వస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. సో మీరు ఏమన్నా వాష్ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా ఇక్కడ వాటర్ ఉంటుంది, యూజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా మొత్తం తోపు, మామిడి తోపు. సో ఇక్కడంతా మొత్తం సెటప్ చేశారు వాళ్ళు వంట చేసుకోవడానికి, స్టే చేయడానికి. మేము మా కార్ని అయితే ఇక్కడ పార్క్ చేసాము ఈ చెట్టు కింద. సో ఇక్కడ మేము కింద కూర్చోడానికి ఆల్రెడీ మ్యాట్స్ తెచ్చుకున్నాము. ఆ మ్యాట్స్ అన్నీ తెచ్చుకొని సో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవడానికి అంతా అరేంజ్ చేసుకున్నాం. సో మా చెల్లెలు మా అమ్మ ఇద్దరు ఇక్కడ కటింగ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అన్ని వంటకు అరేంజ్ చేసుకోవడానికి. సో అన్ని మసాలాస్ అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకొని ముందుగానే తెచ్చుకొని పెట్టుకున్నాం. బౌల్స్ తీసుకొచ్చాం వంట చేసుకోవడానికి. ఇప్పుడు వంట చేయడానికి పొయ్యి అంతా సెటప్ చేసేసాము. పొయ్యి ఒలిగిచ్చేసి సో బౌల్ని అయితే పెట్టాము నాటుకోడి కూర వండడానికి. సో వంటకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. పుదీనా, టమోటా, ఆనియన్, మిర్చి, మసాలాలు. కాసేపట్లో కర్రీ రెడీ చేసి చూపిస్తాం మీకు. రే అవి దగ్గరకు రే మంచిగా నువ్వు చెప్పు జస్ట్ రే. This is natkodi. Is full mudurkodi. This one piece is 100 grams. Is washing water, mineral water.
ఫైనలీ రాగి సంగటి నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.